చేగూరు కన్హా శాంతివనంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలు 5 రోజుల పాటు పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరగనున్నాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు 5 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. శాంతి కనవనంలో హార్ట్ఫుల్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతూ ఉన్న 79వ సౌత్ జోన్ అంతర్రాష్ట్రాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి మేము రావటం జరిగింది. మాతో పాటు మరి సహచార గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారు, నరసింహారెడ్డి గారు, ప్రత్యేకించి మరి మన రాష్ట్రానికి ఖ్యాతిని గడించిన గోపీచంద్ గారు ఈ టోర్నమెంట్ పరంగా ఈరోజు దేశ స్థాయిలోనే అందరికీ కూడా చీఫ్ కోచ్గా ఉంటూ ఈ టోర్నమెంట్ నిర్వహణ కార్యక్రమం భాగంలో వారు ప్రధానంగా పాత్ర వహిస్తూ దాజీ గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మనం ఈ విధమైన టోర్నమెంట్ జరుపుకోవటం, తెలంగాణలో జరుపుకోవటం, ఆనిముత్యాలను వెలికి తీసి రేపు అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాంతవాసులను ప్రత్యేకించి దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించిన యువ క్రీడాకారులను ప్రోత్సాహం చేస్తూ వారిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ఈరోజు ఇక్కడ 79th ఇంటర్ స్టేట్ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇక్కడ వివిధ స్టేట్స్ నుంచి అందరు టాప్ ప్లేయర్స్ రావడం జరిగింది. మన స్టేట్స్ నుంచి కూడా టాప్ ప్లేయర్స్ అన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఇండియా లెవెల్లో అదే వరల్డ్ ర్యాంకింగ్లో కూడా కొంచెం హై ర్యాంకింగ్లో ఉన్న ప్లేయర్సే. సో వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు కానా శాంతివనంలో ఈ 14 కోర్ట్స్ బ్యాడ్మింటన్ హాల్లో ఇంత మంచి ఈవెంట్ జరుపుకోవడం అనేది మన అసోసియేషన్కి అలాగే స్టేట్కి గర్వకారణం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆర్ బోత్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ శ్రీధర్ బాబు గారు, అలాగే ఎమ్మెల్యే శంకరయ్య గారు ఇక్కడ వచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు బలహీనమైపోతున్న ప్రజాస్వామ్య పరిరక్షణకై ఎంపీలు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, చట్టాలు ప్రజాస్వామ్యతంగా ప్రజలకు చెందాల్సిన హక్కులు రోజురోజుకి హరించబడుతున్నాయన్నారు. వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షక పాత్ర పోషించలేము, మౌనంగా ఉండలేమని చెప్పి అనుకున్నాం. ఎందుకనంటే ఈ ఎన్నికనే ఒక భావ సంఘర్షణ కొనసాగుతుంది. ఒకవైపేమో రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల వెలుగులో దేశ అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన, మరొక వైపేమో వాటికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఒక దృక్పథము. ఈ రెంటి మధ్యన ఘర్షణలో మనం మౌనంగా ఉండటం కాదు, మనం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలని చెప్పి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇక కేవలం మేము సంతకం చేయటమే కాదు, అందరితో కూడా సంతకాలు సేకరిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే భారతదేశానికి చెందిన బాధ్యత గల పౌరులుగా భారత పార్లమెంటు సభ్యులందరినీ నానాటికి బలహీనమవుతున్న మన ప్రజాస్వామ్య సంస్థలను రక్షించేందుకు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పరిధిని దాటి పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి నిబద్ధత మరువలేనిదని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు. సాధిద్దాం 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 వైఎస్ఆర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. అమర హై రాజశేఖర్ రెడ్డి, అమర హై అమర హై, అమర హై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అమర హై అమర హై. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జోహార్ 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 డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
1000 సంవత్సరాల క్రితమే తమ కుటుంబం యావదాస్తిని సమాజం కోసం దానం చేసిన నెల్లూరు పోనక కనకమ్మనకు భారతరత్న 2026 బిరుదును ఇవ్వాలని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మాజీ కమిటీ సభ్యులు సురేంద్రనాథ్ రెడ్డి అన్నారు. భారతదేశం భవితవ్యం కోసం ఆలోచించిన సంఘ సంస్కర్తలలో ఒకరిని వారిని భారతరత్న 2026 కేటాయించాలని కోరారు. భారతరత్న ఇవ్వాలనే తమ విజ్ఞప్తిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సిఫారసు చేయటం హర్షించదగిన విషయమని అన్నారు. మరి మా దగ్గర ఉన్నటువంటి సురేంద్రనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మరి శ్రీమతి పనక కనకమ్మ గారి గురించి చేస్తున్నటువంటి వారి యొక్క శ్రమ, వారి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ రోజు నాడు 1000 కోట్ల రూపాయలు ఉన్నందుకు వాటిని అన్ని సమీకరించేసి అది ఇతరులకు వాడకుండా అది ప్రభుత్వంకు ఇచ్చేసేసి అందరికీ విద్య నేర్పాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ నేపథ్యం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి దువ్వూరు రామరెడ్డి గారు కూడా కవికోగుల దువ్వూరు రామరెడ్డి గారు అని చెప్పినటువంటి మహా పెద్దటువంటి కవి గారు, వారు యావత్ ప్రపంచం లోపలనే తెలిసినటువంటి వ్యక్తి. అయితే వారు ఈ 2 యొక్క కార్యక్రమాలు వారు చేపట్టి ఎంతో జయప్రదంగా వారు శ్రమ రాత్రి మొగళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యక్తి సురేంద్రనాథ్ రెడ్డి గారు. అద్భుతంగా రాశారు. మై ఫాదర్ మాదే అది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఒక దళితుల తండ్రి హైదరాబాద్ ఆయన ఆయన సినిమాలో ఏం సినిమా రజనీకాంత్ సినిమాలో పుస్తకం చూపిస్తాడు. మై ఫాదర్ మాదే చాలా పాపులర్. అంటే రజనీకాంత్ కూడా చదివి ఇంప్రెస్ అయ్యాడు. ఇట్లాంటి విషయం కూడా ఉంటుందా, దళితుల తండ్రి ఒప్పుడు ఉంటాడు. ఆయన సత్యనారాయణ గారికి ఇచ్చిన విజయ గారి ఒక్క విషయం ఆయన వేణుగోపాల్ రెడ్డి గారికి, కొండ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంకా రాస్తున్నారు. 9 వయసు దాకా కూడా పుస్తకాలు రాస్తూ ఉన్నారు. 3 దాకా రెడ్డి హాస్పిటల్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అట్లాగే శోభనాథేశ్వరరావు గారికి, శ్రీధరన్ గారికి ఇట్లా అందరికీ ఇస్తూనే ఉన్నాము. ఇది ఇక్కడ అక్కడ అందరూ తర్వాత భారతరత్న ఇవ్వాలంటే మన ముఖ్యమంత్రి స్పందించి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. కావాలని కేసీఆర్పై బురద జల్లి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ తీసుకుని రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యొక్క అభివృద్ధి అనుకోండి, లేకపోతే ఇంకా వేరే అనుకోండి, ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాడు, ప్రజలకు న్యాయం చేద్దామని, ప్రజలకు ఓ పద్ధతి ప్రకారంగా డెవలప్మెంట్ చేద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడుపుదామనే ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఆయనకు కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలా, ప్రజలలో ఎట్లా బదలాం చేసి ఈ పార్టీని ముంచాలా అనే ఆలోచనతోటి ఆయన కార్యక్రమం, ఆయన పార్టీ మునిగినా పర్వాలేదు కానీ కక్షపూరితమైన, ఎందుకనంటే ఆయన జైలుకు పోయి వచ్చిండు కాబట్టి ఆ కక్ష తీసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండీ వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు యత్నించిన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేసి చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించి కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకునే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానించి నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం అందిన ప్రతి ఒక్క బిడ్డ
తల్లి అమ్మ అవ్వ అందరూ కలిసి కూడా వచ్చేసి నిరసన తెలపని కూడా రెడీ గుర్రు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం, మన ఇండియాలోనే ఎక్కడ లేని అద్భుతంని. దానిపైన ఇదేదో చిన్నగా కూలితే ఇప్పుడు నువ్వు వచ్చి 2 సంవత్సరాల నుంచి ఏం చేసావు నువ్వు జవహర్ నగర్లో మన కేసీఆర్ ఉన్నప్పుడు, మల్లారెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందంటే 2 సంవత్సరాల నుంచి రూపాయి పావలు జరగలేదు. రోడ్లు ఊకటం లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్లు ఊకటం లేరు. కేసీఆర్ జోలికి వస్తే ఖబర్దార్, మరొకసారి చెప్తున్నాం, పబ్లిక్ ఎవ్వరు కూడా ఆగరు, తిరగబడతారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై కేసీఆర్. ఈరోజు కాంగ్రెస్ పాలన 70 ఏళ్ళలో ఏమి చేయని కాంగ్రెస్ ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కట్టినందుకు, మంచి చేసినందుకు కేసీఆర్ మీద సిపిఐ ఎంక్వైరీ అంటున్నాడు. ఇదే తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున గుణపాఠం. రేపు రాబోయే ఎలక్షన్లో, లోకల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పుతారు. మామూలుగా చెప్పరు. నువ్వు అనుకుంటున్నావు ఏదో మాయ మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి ఒక పోటుగా లేక వచ్చి ప్రభుత్వము ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల బాధలు చూస్తుంటే, ఒక్కొక్క అక్క, చెల్లె, అమ్మ, తాత, కాక బాధలు చూస్తుంటే మా కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క గ్రామంలో, మండలంలో ఏడ వెళ్ళినా మా కేసీఆర్ రెడ్డి, మా కేటీఆర్ రెడ్డి అని, బీఆర్ఎస్ఏ మా ప్రభుత్వం అని అందరు ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ బాధపడుతున్న సమయం. ఎందుకంటే దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ 60 ఏళ్లలో ఎక్కడా కూడా తెలంగాణలో ఒక్క చుక్క నీరు అందించిన పాపత లేదు. ఇవాళ మన కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు అందించడమే కాకుండా ప్రతి పొలాలకి కూడా నీళ్ళు అందించారు. ఇవాళ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా అది ఘనత పొందింది. అలాంటి ఇవాళ కాళేశ్వరానికి సిపిఐ అని కాసేపు ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పాలిటిక్స్ ఎలాంటివంటే కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్. కాసేపు హైడ్రా అంటాడు, కాసేపు ఈడీ అంటాడు, కాసేపు సిబిఐ అంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? 420 హామీలు అని చెప్పి మహిళలకి 2500 అన్నావు, ప్రతి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నావు. ఎన్నో హామీలు ఇచ్చావు, 1 కాదు 2 కాదు. ఆ హామీలన్నీ పక్కకి పెట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేసి కాసేపు కేటీఆర్ సార్ మీద అంటావు, కాసేపు పేదల ఇళ్ల మీద పడతావు, కాసేపు కాళేశ్వరం అంటావు. నువ్వు చేయాల్సిన పని చక్కగా చేస్తే అందరూ కూడా నీకు పెద్దపీట పలుకుతారు. తెలంగాణ బాధపడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విచారణకు సిబిఐకి అప్పగించడం కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికే అని అన్నారు. నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని, దానికి కేసును అప్పగించడం దారుణమని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో బీఆర్ఎస్సీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని మైల్దేవరపల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేష్ విమర్శించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మైలర్దేవపల్లి డివిజన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీలో మన కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం, అది కాకుండా కాళేశ్వరం 7 వింతలలో 8వ వింత అని చెప్పేసి ప్రపంచం అంతా చెప్పింది. ఎన్నో లక్షల ఎకరాలకు మనం సాగునీరు కోసం ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు. ఉన్న ప్రాజెక్ట్ని ఏదో డిమాలిష్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇంత మీద ప్రాజెక్టు ప్రపంచం అంతా ఒక పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి ఈరోజు తెలంగాణకి నీటి కాదు అన్ని విషయాలలో నీళ్లు సాగిస్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎట్లాగైనా చేసి కేసీఆర్ కి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని గులగొట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రభుత్వం ఈ 20 నెలల్లో ఏం చేసి లేదు. 10 సంవత్సరాలు ఎన్నడూ రైతులు యూరియా కోసం ఇట్లా నిలబడిన తాగలేదు. అది కాక ఈ ప్రభుత్వంతో చాకాక ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని సిబిఐ ఎంక్వైరీ చేసి జైలు ఎప్పిస్తామని చూస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని జైలు చేస్తే ఈ మొత్తం తెలంగాణ అగ్నిగుండం అయితే అని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఈ రోజు ఇది ఒక శాంపుల్ ఇది నీకు రానున్న రోజులో నీకు ముందు రోజుల్లో చుక్కలు చూపిస్తాం. ధర్నా చేయడం కారణం నేను అసెంబ్లీలో మన సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు కదం తొక్కారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగారు. వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయకపోతే మంత్రులు ఎమ్మెల్యేల నివాసాలను మట్టుబిడిస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం చాలా సిగ్గుసేటు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రికే లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం మందుబాబులకు వైన్స్లకు సంబంధించి మినిస్టర్ ఉండదు తప్ప విద్యాశాఖకు సంబంధించి మినిస్టర్ పెట్టకపోవడం చాలా సిగ్గుసేటు అని చెప్పేసి మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు, ఇవ్వాలి స్కాలర్షిప్లు వెంటనే. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో యూరియా కొరత రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. ఉదయం 5 గంటల నుంచే రైతులు సొసైటీ వద్ద క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం వేచి చూస్తున్నారు. గత 20 రోజులుగా యూరియా అందుబాటులో లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎరువుల దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఎరువులు కొనుగోలు చేసినప్పుడే యూరియా ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అవసరం లేని నానో యూరియాను బలవంతంగా విక్రయిస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైంది నీళ్ళ డబ్బా పట్టుకొని వచ్చినాం పోతే అయిపోతుంది అట్లనే సీరియల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నారాయణఖేడ్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కేక్ కట్ కూడా చేయడం జరిగింది. దీని తర్వాత రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ మున్సిపల్ కానీ ఏ ఎన్నికలైనా సరే జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. అలాగే ఇంకోటి ఈరోజు పొద్దున మాకు ఈరోజు ఎదురైన సందర్భం అక్కడ బ్యానర్లు కట్టరాదు ఇక్కడ కట్టరాదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే ఈరోజు మాకు అది కట్టరని చెప్పారు కదా, సరే కట్టం. ఏదో ఒక సందర్భంగా మీరు కట్టినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడతాము. కాబట్టి ఈరోజు మేము సంఖ్యాబలం తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరికీ సమాధానం చెప్పే స్థాయి తీసుకొస్తాము. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నారాయణఖేడ్లోని మన మంగళపేటలో ఉండే దుర్గాభవాని అమ్మవారు టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఇదే విధంగా ప్రజాసేవలో ఉండాలి,
ఆయన 100 సంవత్సరాల ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరం కలిసి బైక్ ర్యాలీగా రాజీవ్ చౌక్ నుంచి, అదేవిధంగా బసవేశ్వర చౌక్ నుంచి శివాజీ చౌక్ వరకు వెళ్ళి తదుపరి ఏదైతే నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వచ్చి పేషెంట్లకి పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున హైదరాబాద్లోని చంపాపేట్ రెడ్డి కాలనీలో వినాయక పూజలు ఘనంగా నిర్వహించారు. యువ జై భవానీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మొదగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో న్యూ బోయినపల్లిలో ముంబై లాల్బాగ్ విఘ్నేశ్వరుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 30 ఏళ్లుగా ఎంతో ఆకర్షణగా ప్రతి ఏటా వెరైటీతో జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన గణనాథుడిని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ దర్శించుకుని ఉత్తమ వినాయక మండపంగా ఎంపిక చేసి ఉత్తమ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకల్రావు నగర్లోని రాజరాజేశ్వరి ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మనకు అన్నదానం చేయడం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈరోజు జరగడము, ఈ రాజరాజేశ్వర టెంపుల్లో వినాయకుని పెట్టడం జరగడం, భక్తులందరూ రావడము, వాళ్ళందరూ ఆశీస్సులతో ఇంకా బాగా చేద్దాం, ఈ గుడివి బాగా కడదాము, ఇంకా మీ భక్తుల సాయం దీనివల్ల మనకు ఇంకా బాగా చేద్దామని నాకు ధన్యవాదాలు. ఈరోజు మనకు అన్నదానం చేయడము మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈరోజు జరగడము, ఈ రాజరాజేశ్వర టెంపుల్లో వినాయకుని పెట్టడం జరగడం. క్షణిక ఆవేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారికి క్షమాభిక్ష పెట్టి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీలు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్నవించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆవేశపూరితంగా చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే, వారిపై ఆధారపడి జీవితాలు వెళ్లదీస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో గాంధీ జయంతి సందర్భంగా తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు సార్. గత 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాబట్టి అక్టోబరు వచ్చే గాంధీ జయంతికి విడుదల చేశారని క్షమాభిక్ష కింద మరొకసారి తెలియజేసుకుంటున్నా సార్. దయచేసి విడుదల చేయాలని కోరుతా ఉన్నా సార్. నా పేరు స్వప్న అండి, నేను సికింద్రాబాద్ నుండి వస్తున్నాను. మా బావగారు అయిన అనిల్ కుమార్ 10 years కంప్లీటెడ్ అయిందండి. చెర్లపల్లి జైల్లో ఉన్నారు. వాళ్ళు 10 years కంప్లీటెడ్ అయింది కాబట్టి వాళ్ళని క్షమాభిక్షతో ఈసారి అక్టోబర్ 2కి గాంధీ జయంతికి విడుదల చేయమని కోరుతున్నాం సార్ సీఎం గారిని.